3 దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ఎంపీ పాలిటిక్స్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. వారసుడి పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ తండ్రి ఆశించిన స్థాయిలో కుమారుడు పాలిటిక్స్ చేయగలుగుతాడా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇంతకీ ఎవరా ఎంపీ, ఏ పార్లమెంట్ స్థానాల్లో జరుగుతుంది ఈ చర్చ? ప్రకాశం జిల్లాలో పరిచయం అక్కర్లేని ఫ్యామిలీ మాగుంట కుటుంబం. సుదీర్ఘకాలంగా ఈ కుటుంబం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ, టీడీపీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు మాగుంట కుటుంబ సభ్యులు. ఒంగోలు పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి ప్రారంభమైంది ఈ కుటుంబ రాజకీయ ప్రస్థానం. మాగుంట సుబ్బరామిరెడ్డి, తర్వాత ఆయన భార్య పార్వతమ్మ, ఆ తర్వాత శ్రీనివాసులరెడ్డి రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. అన్నా వదిన తర్వాత కుటుంబ వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్న సుబ్బిరామిరెడ్డి వారసత్వంగా శ్రీనివాసులరెడ్డి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా 3 సార్లు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికలలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో రాజకీయ పరిణామాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరి మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలలో ఎంపీగా పనిచేసిన మాగుంట ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి ముగింపు పలుకుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పుట్టినరోజు వేడుకలలో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తాడని ప్రకటించారు. గత ఎన్నికల్లోనూ రాఘవరెడ్డి పోటీ చేయాల్సింది, కానీ అధినేత నిర్ణయంతో తానే పోటీ చేయాల్సి వచ్చిందన్నారు మాగుంట. ఆరోగ్యం సహకరిస్తే తాను ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటానన్నారు. వారసుడి రాజకీయ భవిష్యత్తుకు నాంది పలికేలా మాగుంట శ్రీనివాసులరెడ్డి చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. ఒంగోలు నుంచి మరోసారి ఎంపీగా గెలిచిన మాగుంట ఏడాదిన్నరలోనే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడం ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందే శ్రీనివాసులరెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. తన వారసుడిగా రాఘవరెడ్డి పోటీ చేస్తారని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ వచ్చారు. అయితే అధిష్టానం ఒప్పుకోకపోవడంతో మరోసారి శ్రీనివాసులరెడ్డే పోటీ చేయాల్సి వచ్చింది. మాగుంట కుటుంబ వారసుడిగా అరంగేట్రం చేయబోతున్న రాఘవరెడ్డి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలతో కలిసి పనిచేస్తూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొని తండ్రి విజయానికి కృషి చేశారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు విషయంలో అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాతే శ్రీనివాసులరెడ్డి రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానంలోని తన వర్గం కుమారుడితో కలిసి పనిచేసేలా సిద్ధం చేస్తున్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ప్రణాళిక ప్రకారం తాను ఒంగోలు ఎంపీగా ఉండగానే కొడుకు రాజకీయ భవిష్యత్తును చక్కబెట్టే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. మాగుంట కుటుంబ వారసత్వంగా వచ్చిన తనను ఆశీర్వదించినట్టే తన కుమారుణ్ణి కూడా దీవించాలని ప్రజలను కోరుతున్నారు. అయితే వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం శ్రీనివాసులరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఎలా ఉంటాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. మరి మాగుంట శ్రీనివాసులరెడ్డి వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోన్న రాఘవరెడ్డి తండ్రి ఆశించిన స్థాయిలో రాజకీయాలు నడుపుతారో లేదో చూడాలి.